హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ ఐ టు జెడ్ అత్త కోడళ్ళ సిరీస్కి వెల్కమ్. ఏ ఫర్ ఆవకాయ కంప్లీట్. మరి బీ ఫర్ ఏంటో గెస్ట్ చేశారా? బీ ఫర్ ఏంటో గెస్ట్ చేయండి నేను ప్రాసెస్ స్టార్ట్ చేసే లోపల. అండ్ బీ ఫర్ వచ్చేసి బోటి. మన బీ ఫర్ స్పెషల్ వచ్చేసి బోటి కర్రీ అండి. బోటి కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ మసాలాలతోటి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి అద్భుతంగా. అండ్ ఆ ప్రాసెస్ని మా అత్తమ్మ చూస్తున్నారు, ఒకసారి చూసేయండి. ముందుగా బోటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి వేసేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, మెంతి ఆకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని అది ఫ్రై అయ్యాక మనం ముందుగా కలుపుకున్న బోటి కర్రీని వేసేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నార్మల్గా బోటి అయితే లేతగా ఉంటే గిన్నెలో కూడా ఉడికిపోతుందండి. అది బట్ కొద్దిగా ముదురుగా ఉన్నట్టుంది, చూడ్డానికి లేతగా ఉంది కానీ అది నార్మల్గా గిన్నెలో ఉడకడం లేదని మా అత్తమ్మ మళ్ళీ కుక్కర్లో షిఫ్ట్ చేసి 2-3 విజిల్స్ ఇప్పించారు. 2-3 విజిల్స్ తర్వాత బోటి కర్రీ చాలా బాగా ఉడికిందండి. అండ్ మీరు డైరెక్ట్ కుక్కర్లోనే ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. చూసారు కదండి ఎంత సింపుల్గా. నార్మల్గా మనం బోటి కర్రీ కోసం ఏ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బోటీలో ఉన్న వాటర్ మనకు సరిపోతుందండి. ఇక్కడ మాకు వాటర్ ఎక్కువ అంటే సూప్గా ఎక్కువ రావడం వల్ల మళ్ళీ ఫ్రై కోసం మేము మళ్ళీ గిన్నెలో షిఫ్ట్ చేసి మా అత్తమ్మ గ్రేవీ చేశారు. అండ్ మీలో ఎంతమందికి బోటి కర్రీ ఇష్టం అండ్ మీరు ఎలా చేస్తారో ప్రాసెస్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఈ సిరీస్లో నెక్స్ట్ సీ ఫర్ ఏం చేస్తామో మీరు గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేస్తే ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ సూపర్ ఉందనుకుంటూ మా అన్నయ్య చెప్తున్నారండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.